అబ్బబ్బా ఏం ఎండలు జర్ర బయటికి వెళ్తే పాపం ఉంది ధూప కోపలేక కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి జర్రసేపటికే గిట్లుంటే మరి 3 రోజుల సంది నీళ్ళు ఆపేస్తే ఏంది పరిస్థితి చూసిరా నీళ్ళ ట్యాంకర్లు ఎట్లా నింపుతుర్రు అన్ని రోడ్డెక్కి ఇండ్లకి నీళ్లు మోసుకపోతున్నాయి ఏడికనుకుంటురు మన హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలా 3 రోజుల నుంచి తాగునీరు లేక నానా తిప్పల పడుతురట జనాలు మళ్ళీ ఎందుకు ఆపేసిరో ఏందో తెలియదు కానీ నీటి సరఫరా ఆపేస్తున్నామని మెసేజ్లు పెడుతురట కమ్యూనిటీ యాజమాన్యములు అందుకే ఎవరికి దోషినట్టు వాళ్ళు గిట్ల ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటురు ఈ కథ ఇట్లుంటే గిడ్జుడుర్రి రోడ్లు బుస్సుమని ఎట్లా వంగుతున్నాయో కదా నిన్న వాతావరణం జర చల్లబడి వానలు పడ్డాయి కదా అట్లా హైదరాబాద్ కొండాపూర్లో రోడ్లు మొత్తం ఇట్లా నీళ్లతో నిండిపోయినాయి ఓ దిక్కు తాగే నీళ్లు లేక జనాలు తిప్పల పడుతుంటే వానలు కొట్టి ఆ నీళ్లు మొత్తం రోడ్ల మీద వాడుతున్నాయి ఇన్ని నీళ్లు ఉన్నా అవి తాగనికి పనికి రాకపాయే ఏందో ఏమో ప్రకృతి ఆటలు ఇది మనుషులు చేసే తప్పిదాలా లేకుంటే ప్రకృతి ఇట్లా ఆటలాడుతుందో తెలియదు కానీ జనాలు మాత్రం నీళ్లు లేక నానా తిప్పల పడుతుర్రు ఈ ఎండాకాలం ముడిచేదాకా ఈ నీళ్ళ గోసలు తప్పేటట్టు లేవు కదా వెనకటి కాలంలో ఏది తినాలనున్నా అప్పుడే వండుకొని ఉడుకుడుకు తినేది కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగేసరికి అన్నీ మారినాయి ఏది కావాలన్నా దుకాణాలల్లో ముందే చేసి ఫ్రోజన్ ఫుడ్స్ అని అమ్ముతారు పెయ్యి బరువై టైం లేక చాలా మంది అవిటికే అలవాటు పడ్డారు ఇగో అసొంటోళ్ళంతా ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే ఎవరు దీని మేనేజ్మెంట్ మీరేనా మేనేజర్ ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది కానీ అప్పుడే ఫంగస్ వచ్చింది ఇట్లా బూజు పట్టింది ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది అరాచకం ఏంది కథ ఏంది మీరు అసలు ఏమైనా చూస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేస్తాం మేము ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కువ కింద 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 నయం మీరు చెప్పినారు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ఇచ్చేదే మొదలు ఎక్కబోతున్నారు ఎప్పటికీ చెప్పలేరు చెప్పకముందే వీడియో తీసి మీరు వచ్చినాక మళ్ళా వీడియో తీసి కానొస్తున్నాయా కింద ఏం బారేసిర్రు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి కవర్ ఇప్పి చూపిస్తుండగా చూసిర్రా ఎంత చక్కదనంగా ఉన్నాయో అవేంటియా అని గుడ్లు అప్పగిచ్చి చూస్తుర్రా అవే మీరంతా నోర్లు పెట్టి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తుంటారుగా గా పిజ్జాలే పొద్దున లేచిన కాడికెళ్ళి పండే రాత్రి దాకా చాలా మంది వీటినే తింటుంటారు అందుకే వీటికి బాగా గిరాకీ పెరిగి ముందుగానే తయారు చేసి వీటిని చల్లా ఫ్రిడ్జ్లలో పెట్టి స్టోర్ చేసి అమ్ముతున్నారు అట్లా స్టోర్ చేసి డేట్ అయిపోయినా కూడా చూసుకోకుండా అట్లనే పెట్టి అమ్ముతున్నారట వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ మార్ట్లా ఇట్లనే మార్ట్లకు వచ్చిన కస్టమర్ ఒకరు గిది కథ సార్ అవన్నీ డేట్ ఒడిచిపోయినాయి మీరు చూసుకోరా అట్లా ఎట్లా అమ్ముతారు తెలియని వాళ్ళు అట్లనే కొనుక్కపోయి వండుకొని తింటే ఏంది పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కూడా తింటారు అని నిలదీస్తే ఓనర్ సాబు జర ఎక్కువ తక్కువ సమాధానం చెప్పిండట ఇక సీదా కస్టమర్ పోయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి చెకింగులు చేస్తే ఖాతా మొత్తం బయటపడ్డది ఈ కుళ్ళిపోయిన అమ్మి మీరు ఎవరి పానాలు తీద్దాం అనుకుంటారు చల్ మూసేయర్రా షాప్ని అని తాళమేసిరట కొన్నొద్దులకు మరి ఇప్పటిదాకా కస్టమర్తో నోటికొచ్చినట్టు మాట్లాడింది కదా యజమాని మరి దీనికేం సమాధానం చెప్తాడో చూద్దాం గిందుకే మా నోర్లు నొయ్యంగా మీకు చెప్తానే ఉంటాం ఏది పడితే దీన్ని పానాల మీదకి తెచ్చుకోకమని ఇంటారా ఇనరు జర ఇది చూసినాకనైనా మారుర్రి జర్ర ఆలస్యమైనా సరే అప్పటిదప్పుడు వండుకొని తినుర్రి గిసొంటి మాత్రం తినకుర్రి అనవసరంగా పైసలు ఖరాబు పానాలు ఖరాబు యాది పెట్టుకోర్రి పైలమ్మల ఏమంటున్నాం